ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనం ఈ 96వ రోజున శ్రీ నృసింహ పురాణంలో భారద్వాజ మహర్షి సూత మహాముని సహస్రానీకుడు అనేటువంటి రాజు యొక్క చరిత్రను తెలుసుకోవాలని ప్రశ్నించడం, అంత సూతుల వారు ఆ సహస్రానీకుడైనటువంటి రాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో ఆ రాజ్యములకు భృగు మహర్షి రావడం, ఆయన్ను అర్ఘ్య పాద్యములతో ఆసనములతో యథాశక్తిగా సత్కరించి శ్రీహరి యొక్క అవతార స్వరూపముల గురించి భక్తితో అడగడం, అంత ఆ భృగు మహర్షి మార్కండే మహాముని ప్రేరేపించి అరణ్యములకు తపస్సుకు వెళ్ళడం ఇత్యాది అంశములను నిత్యము కూడా శ్రీ నృసింహ పురాణం ద్వారా నృసింహస్వామి వారి యొక్క పూజా విధానము, భక్తి, మాహాత్మ్యముల గురించి ఆ మార్కండే మహర్షి ఏ విధంగా ఆ సహస్రానీకుడు అనేటువంటి రాజులకు తెలియజేశాడు అనేటువంటి అంశములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈ రోజున. అందులో భాగంగా కలికి చరిత్ర, కలి యొక్క ధర్మముల యొక్క వివరణ మార్కండే మహామహర్షి ఏ విధంగా చెప్పినటువంటి మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. మార్కండే మహర్షి అంటున్నారు, ఓ రాజా, ఇప్పుడు నేను భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క కల్కి అనే పవిత్రమైన అవతారముల గురించి నీకు వర్ణిస్తున్నాను. ఈ కథ సమస్త పాపములను నశింపజేసేటటువంటిది కావున నీవు సావధాన చిత్తుడివై విను. కలికాలంలో భూమి మీద ధర్మం నశించి పాపచింతన పెరుగుతుంది, పాపం ఎక్కువ అవుతుంది. సమస్త జనులు రోగములతో బాధలతో పీడించబడుతూ ఉంటారు. అప్పుడు దేవతలు క్షీర సముద్రపు ఒడ్డున భగవంతుడైన విష్ణు భగవాన్ని స్తోత్రం చేసి ప్రార్థిస్తారు. తరువాత భగవంతుడు శంభల అనే గ్రామంలో విష్ణుయేశుడు అనే వానికి పుత్రుడైన కలికి రాజవుతాడు. అతడు గుర్రం ఎక్కి ఖడ్గంతో మ్లేచ్ఛులందరినీ కూడా నశింపజేస్తాడు. అలా విష్ణువు యొక్క అంశ అయినటువంటి కలికి ఈ భూమండలమునంతా కూడా పాడు చేసేటువంటి మ్లేచ్ఛులందరినీ కూడా సంహరించి బహుకాంచనము అనేటువంటి యజ్ఞాన్ని చేసి ధర్మాన్ని స్థాపించి స్వర్గాన్ని అలంకరిస్తాడు అని మార్కండే మహర్షి ఆ రాజుకు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అంటున్నారు, రాజేంద్ర, పాపులను నశింపజేసే ఆ విష్ణు భగవాను యొక్క దశావతారములను కూడా నీకు వర్ణించాను. భగవంతునిపై భక్తి కలిగినటువంటి వారు ఈ దశావతారముల యొక్క చరిత్రలను నిత్యము విన్నట్లయితే ఇహమంతు ఐశ్వర్యమును అనుభవించి కార్యసిద్ధిని పొంది విష్ణు సాయుధ్యాన్ని అంత్యమందు పొందగలరు అని మార్కండి యొక్క మాటలు విన్నటువంటి రాజు, ఓ స్వామి, నీ యొక్క అనుగ్రహం చేత పాపములను పోగొట్టేటువంటి భగవంతుడే యొక్క నారాయణుని యొక్క అవతార గాథలన్నీ కూడా విన్నాను. ఓ మునీంద్ర, ఇక కలియుగాన్ని సవిస్తరంగా వర్ణించవలసింది అని భక్తి శ్రద్ధతో కోరాడు. ఎందుకనగా నీవు మహాత్ములలో శ్రేష్ఠుడికి దయచేసి కలియుగంలో ఏ విధమైనటువంటి 4 వర్ణముల వారు కూడా ఏ విధమైనటువంటి ఆహారాన్ని నడవడిని కలిగి ఉంటారో మీ నుండి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని కోరాడు. అంత సూతులు వారు అంటున్నారు, భరద్వాజుడితో సహా ఋషి సమూహం కూడా కలియుగం గురించి తెలుసుకుందురు కాక. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు మరణించగానే సమస్త పాపాలను సాధించి అటువంటి మహాఘోరమైన కలియుగం అంతా కూడా భయపడుతుంది. 4 వర్ణముల వారు కూడా ధర్మం పైన, మంచివారిపైన, బ్రాహ్మణులపైన, ధర్మకర్మ అనుష్ఠానం చేసేటువంటి వారిపైన కూడా, పెద్దల యందు దేవతలపైన కూడా ఆసక్తి లేని వారు అవుతారు.
అందరూ కూడా ధర్మాన్ని మిషగా ఆచరించేవాడు, దంబాచారంతో కూడినటువంటి వారు అసూయాపరులై అహంకారులుగా నివసిస్తూ ఉంటారు. పాండిత్య గర్వంతో మానవులు సత్యాన్ని అసత్యంగా చెబుతూ ఉంటారు, అంటే సత్యాన్ని కప్పపుచ్చుతారు. ప్రతి వ్యక్తి కలియుగంలో నేనే గొప్పవాణ్ణి అంటూ ఉంటాడు. అందరూ కూడా అధర్మముందు ఆసక్తి గల వారై ఉంటారు. ఇంతలను తోటి వారిని కూడా నిందించేటువంటి వారు, బాధించేటువంటి వారు, కష్టపెట్టేటువంటి వారే ఉంటారు. ఇందువల్ల కలియుగంలో మానవులందరూ కూడా స్వల్పాయుష్కులవుతారు. అలా అల్పాయుష్యు వల్ల బ్రాహ్మణులు విద్య నేర్చుకోరు. చదువులు లేకపోవడం వల్ల అధర్మం వృద్ధి చెందుతుంది. వేదమయందు వారికి ధ్యాస అనురక్తి కలగదు, భక్తి ఉండదు. బ్రాహ్మణాది వర్ణములో కూడా ఈ కలియుగంలో క్రమక్రమంగా వారి యొక్క ధర్మాన్ని వారు ఆచరించకపోవడం చేత ఆ వర్ణాశ్రమ ధర్మమును ఆచరించకపోయేటువంటి దోషం అంతా కూడా వారికి కలిగి ఆ యొక్క వర్ణమంతా కూడా ఈ కలియుగంలో క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు కామక్రోధపరులై మూఢులుగా వ్యర్థమైనటువంటి సంతానంతో పీడించబడుతూ ఉంటారు. ఒకరికొకరు విరోధం కలిగి ఒకరిలో ఒకరు కలహించుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ కూడా ఉంటారు. ఇలా 4 జాతుల వారు, అన్ని జాతుల వారు కూడా ధర్మమందు ఆసక్తి లేని వారు అవుతారు. సత్యాన్ని, తపస్సును, ధర్మనిష్టను, కర్మనిష్టను కూడా విడిచి వారు హీనులవుతారు. గొప్ప వంశం వారు నీచులు అవుతూ ఉంటారు, నీచులు ఉత్తములవుతూ ఉంటారు. మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కూడా దుర్బుద్ధులు కలుగుతూ ఉంటాయి. అంతేకాదు రాజులు, ధనాశ కలవారు లోభులవుతారు. ధర్మం అనేటువంటి ముసుగులో ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటారు. అధర్మాలన్నిటికీ స్థానమైన ఘోరమైనటువంటి కలియుగం ప్రాప్తిస్తే ఎవడికి గుర్రాలు, రథాలు, ఏనుగులు ఉంటాయో వాడే రాజు అవుతాడు. ఎవడికి ధనం కలుగుతుందో, వాడే బలాన్ని చూపించగలుగుతాడో వాడే రాజు అవుతాడు. పుత్రులు తండ్రులను ఆజ్ఞాపిస్తూ ఉంటారు. ఈ కలియుగంలో పెద్ద చిన్న తేడా లేకుండా కోడళ్ళు అత్తలకు పనులను చెబుతూ, పెద్దవారు చిన్నవారికి పనులను పురమాయిస్తూ, భర్తలను పుత్రులను మోసగించి అందరూ కూడా ధర్మమును పాటించకుండా, ధర్మం యందు అనురక్తి కలగకుండా పాపకార్యములను నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు అనేకమైనటువంటి పాపకార్యములు స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పురుషుల యొక్క సంఖ్య తక్కువ, స్త్రీల యొక్క సంఖ్య ఎక్కువ కూడా అవుతుంది. క్రమక్రమంగా ఈ యొక్క సంతతి కూడా కాలక్రమంలో తగ్గడం అనేటువంటిది ఇరుపక్షములా కూడా జరుగుతూ ఉంటుంది. కుక్కల యొక్క సంఖ్య ఎక్కువ అవుతుంది, ఆవుల యొక్క సంఖ్య తక్కువ అవుతుంది. ధనానికే గౌరవం ఉంటుంది. మంచి నడవడికి ఏమాత్రము కూడా ధర్మనిష్టాపరులకు, కర్మనిష్టను ఉండేటువంటి వారికి, మంచి నడవడి కలిగినటువంటి వారికి కూడా ఏమాత్రము కూడా గౌరవము, మర్యాద ఉండదు. మేఘాలంతటా వర్షించవు, దొంగలు దారులు కాస్తూ ఉంటారు. పెద్దలను సేవించక ప్రతి వ్యక్తి అంతా తనకే తెలుసు అంటాడు. కవి కాని వాడు ఉండడు. మద్యం తాగేటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. బ్రాహ్మణులు ఇతరులకు శాపకులవుతారు. పుత్రులు తండ్రులను ద్వేషిస్తూ ఉంటారు. శిష్యులు గురువులను నిందిస్తూ ఉంటారు. ఈ ఘోరమైనటువంటి కలియుగంలో ప్రతి వ్యక్తి, పురుషుడు స్త్రీని, స్త్రీ పురుషుడిని కూడా ద్వేషిస్తుంది. భార్యాభర్తలు ఇరువురిలో కూడా కలహములు నిరంతరము కూడా కలుగుతుంటాయి. ఒకరినొకరు ద్వేషించుకుంటూ జీవిస్తూ ఉంటారు. అందరూ కూడా లోభులవుతారు. చెడు పనులు చేసేటువంటి వారు అధికమవుతారు. అంతేకాకుండా ఉత్తమమైనటువంటి కర్మనిష్ట, ధర్మనిష్ట ఆచరించవలసినటువంటి బ్రాహ్మణులు ఇతరుల యొక్క భక్తిపై ఆసక్తి పరులవుతారు. కుటుంబంలో ఎవరికి వావి వరుస ఉండక ఒకరినొకరు కోరుకుంటూ
అధర్మంలో ధర్మం ఆచరించకుండా నివసిస్తూ జీవిస్తూ ఉంటారు. అలా కలియుగంలో ధర్మమందు ఆసక్తి గల వాడిని చూసి అసూయతో నవ్వుతారు. వ్రతాలను ఏమాత్రము కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించరు. బ్రాహ్మణులు వేదాలను నిందిస్తూ ఉంటారు. వాటి మీద వారికి భక్తిభావం తగ్గుతూ ఉంటుంది. హేతువాదములు చేస్తూ యాగాలను హోమాలను కూడా వదిలేస్తారు. బ్రాహ్మణులందరూ కూడా ఆచరించేటువంటి కర్మలను ఆచరించకుండా పితృయజ్ఞము మొదలైనటువంటి కార్యక్రమాలను త్యజించి ఆ దోషమనంతా కూడా వారు అనుభవిస్తూ ఉంటారు. మానవులు పాత్రులు కాని వారికి కూడా దానములు ఇస్తారు. పాల కొరకే ఆవుల మీద ప్రేమను చూపిస్తారు. రాజభటులు ధనం కోసం ప్రజలందరినీ కూడా బాధిస్తూ ఉంటారు. దాన యజ్ఞ జపాదల యొక్క ఫలితాన్ని ధనం కోసం అమ్ముకుంటూ ఉంటారు. చండాలారి జనుల నుండి కూడా దాన ధర్మములు తీసుకుంటూ ఉంటారు. మానవులు కలియుగపు మొదటి పాదమనందే శ్రీ విష్ణు భగవానుని ఆ శ్రీహరిని నిందిస్తారు. కలియుగాంతంలో ఎవరు కూడా శ్రీహరి యొక్క నామాన్ని స్మరించరు. అంతేకాదు వితంతువుల యందు నీచ జాతి అనేటువంటి స్త్రీల యందు అనురాగం కలిగి ఉంటూ ఉంటారు. అందరూ కూడా దుర్బుద్ధి కలిగి నేర్పరలేనటువంటి అన్య జాతి వారు ధర్మాలను బోధిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు తమ యొక్క ధర్మాన్ని త్యజించడం వల్ల, వారి ఇతరుల మీద ఆధారపడడం వల్ల వారికి పూజ మర్యాద ఈ కలియుగంలో తగ్గుతుంది. అందుచేత స్వధర్మాన్ని ఆచరించరు కాబట్టి వారికి రావలసినటువంటి గౌరవం మర్యాద కూడా కలియుగంలో పూర్తిగా దక్కదు. సుఖం కొరకు కాషాయ వస్త్రములను జడలను భస్మాన్ని కూడా కపట వేషధారియే సన్యాసులు సంచరిస్తూ ఉంటారు. అలా పైన చెప్పినటువంటి విధంగా ఇంకను అనేక విధములైనటువంటి పాషండ వారుగా ప్రజలు తయారై ఈ కలియుగంలో జన్మిస్తూ ఉంటారు. పాషండ వేషధారులై వారిని జన్మించడమే కాదు, అటువంటి కర్మలను కూడా వారు ఆచరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ కలియుగంలో బ్రాహ్మణులు వేదములను వల్లించడం మాని గానమందు వాద్యములందు ఆ అనురక్తి కలిగి ఆ వాద్యములను వాయించడం యందు ఆసక్తి కలిగి ఉంటారో అన్యులు కూడా ఈ మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారు. కొద్దిపాటి ధనుకులు అసత్య వేషం ధరించేటువంటి వాడు అనవసరమైనటువంటి అభిమానం చూపేటువంటి వారు కూడా ఈ కలియుగంలో మిక్కిలిగా ఉంటారయ్యా. పరుల యొక్క ధనాన్ని ఏదో విధంగా అపహరిస్తారు. మంచి మార్గంలో నడిచేటువంటి వారు కూడా దాన ధర్మములు తీసుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఆత్మస్థుతి కలిగి ఇతరులను నిందించేవారుగా నివసిస్తూ ఉంటారు. దేవతల యందు వేదముల యందు బ్రాహ్మణుల పైన కూడా అందరికీ విశ్వాసం సన్నగిల్లుతుంది. అందరూ కూడా వేద విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. బ్రాహ్మణులను ద్వేషిస్తూ ఉంటారు. స్వధర్మాన్ని విడిచిపెట్టేటువంటి వారు, చేసేటువంటి మేలును మరిచేటువంటి వారు, కృతజ్ఞులు, వర్ణ ధర్మాలకు విరుద్ధంగా జీవించేటువంటి వారుగా ఈ కలియుగంలో అవుతారు. అందుచేత కలియుగంలో యాచరించేటువంటి వారు, దుర్మార్గులు, ఇతరులను నిందించడంలో ఆసక్తి గలవారు, పరుల యొక్క ధనాన్ని అపహరించేటువంటి ఉపాయమును ఆలోచించే వారే ఉంటారు. పరుల కొరకు దేవతా పూజలు చేస్తూ ఉంటారు. అందుచేత ఈ 4 జాతుల వారు కూడా అందరూ కూడా మిక్కిలి కాముకులవుతారు. అన్ని వర్ణముల వారు కూడా కలిసిపోయి వారి యొక్క జీవనం సాగిస్తూ ఉంటారు. అలా వర్ణ సంకర దశలో గురు శిష్యాని భేదం అనేటువంటి ఉండదు. ఎప్పుడైతే బ్రాహ్మణులు తమ యొక్క ధర్మాన్ని తప్పి వారు జీవిస్తూ ఉంటారో వారు నరకమునకు పోయేటువంటి వారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రజలకు వర్షములు లేక కరువు కాటకములతో ఆకాశం చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జనులందరూ కూడా క్షుద్బాధలకు, ఆకలి బాధలకు గురవుతూ ఉంటారు. సన్యాసులు భక్తి కోసం శిష్యులను తయారు చేస్తూ ఉంటారు. అంతేకాదు గురువు యొక్క ఆజ్ఞను కూడా శిష్యులు తిరస్కరిస్తారు. స్త్రీలకు భర్త యొక్క గురువు యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తూ ఉంటారు. అలాగే పురుషులు కూడా
అదే మాదిరిగా ఈ యొక్క ధర్మమును అణగట్ట లేకుండా వారి యొక్క జీవన విధానం సాగిస్తూ ఉంటారు. యజ్ఞ యాగాదులు చేయకుండడు చేత కలియుగం బుద్ధి చెందుతున్నట్లుగా బుద్ధిమంతులు ఊహించారు. అంత సూతులు వారు అంటున్నారు, బ్రాహ్మణ శ్రేష్ఠులారా, కలియుగ యొక్క స్వరూపాన్ని గురించి ఈ విధంగా చెప్పబడింది. విష్ణు భక్తులను మాత్రమే ఈ కలి బాధించదు. కృతయుగంలో తపస్సు ప్రధానం, త్రేతాయుగంలో ధ్యానం ప్రధానం, ద్వాపర యుగంలో యజ్ఞం ప్రధానం, కలియుగంలో దానం ప్రధానం. కృతయుగంలో 10 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చేటువంటి ఫలం త్రేతాయుగంలో 1 సంవత్సరంలోనే ప్రాప్తించేది, ద్వాపర యుగంలో 1 నెలలోనే ప్రాప్తించేది. అదే కలియుగంలో అయితే 1 రోజులోనే ప్రాప్తిస్తుంది. సత్యయుగంలో ధ్యానం చేత, త్రేతాయుగంలో యజ్ఞం ద్వారా, ద్వాపర యుగంలో పూజల వల్ల ప్రాప్తించేటువంటి ఫలం కలియుగంలో కేవలం నారాయణ స్మరణ చేత, ఆ నారాయణుని యొక్క నామ సంకీర్తనం వల్లనే లభిస్తుంది. ఘోరమైన కలియుగం ప్రాప్తించినప్పుడు విష్ణు భగవాన్ని ధ్యానించేటువంటి మానవుడికి ఈ కలి వల్ల ఎటువంటి బాధ ఉండదు, వాడు బాధుడు అవడు. ఒక్కసారి విష్ణువుని పూజించిన వాడు గొప్ప భాగ్యశాలి అవుతాడు. కలియుగంలో వేదం చెప్పిన పనులను హెచ్చు తగ్గులు చేసినా దోషం ఏమాత్రము కూడా ఉండదు. భగవన్నామ స్మరణే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. ఓ శ్రీహరి, కేశవ, గోవింద, వాసుదేవ, జగన్మయ, జనార్దన, జగత్పాలక, పీతాంబర, అచ్యుత, నారాయణ, మాధవ మొదలైనటువంటి నామాలను ఉచ్చరించేటువంటి వారికి కలియుగంలో ఎటువంటి బాధలు ఉండవు, గ్రహ బాధలు ఉండవు. ఇటువంటి కలియుగంలో భగవంతుని పూజించేటువంటి వాడు, లేక పూజించే వాడితో కలిసి ఉండేటువంటి వాడు మిక్కిలి భాగ్యశాలి అవుతాడు. హరినామ జపం కీర్తన చేసేటువంటి వాడు, పూజించేటువంటి వాడు కృతార్థుడవుతాడు. ఇందులో సందేహం లేదు. ఈ విధంగా కలి భగవాను యొక్క వృత్తాంతం నీకు వర్ణించాడని మార్కండేయ మహర్షి రాజునకు తెలియజేశాడు. కలియుగంలో హరినామస్మరణ సమస్త దుఃఖములను నశింపజేస్తుంది. అంతేకాకుండా విష్ణు సాయుధ్యాన్ని కూడా పొందవచ్చునని శ్రీ నృసింహపురాణం ద్వారా మనకు తెలియజేయబడుతుందని తెలియజేస్తూ, నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. హిరణ్యకశిపుం యస్య కోపాగ్నౌషధభాజితః సర్వాంతర్యాపినే శ్రీమన్నృసింహాయ దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.